ఈ హౌస్ వచ్చేసరికి మనం నెల్లూరులో కన్స్ట్రక్షన్ చేస్తున్న డూప్లెక్స్ హౌస్. ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనం కంప్లీట్‌గా ప్లాస్టరింగ్స్ అంతా కంప్లీట్ చేసుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే మనం తెలుసుకుందాం. నేను చేసిన ప్రీవియస్ ప్రాజెక్ట్‌లో చేసిన మిస్టేక్స్. మనం ఫస్ట్ వచ్చేసరికి సివిల్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని, మనం నెక్స్ట్ ఫర్దర్ వర్క్స్ వెళ్ళాలన్నప్పుడు కంప్లీట్‌గా ఫస్ట్ నీట్‌గా సివిల్ వర్క్ అనేది 1% కూడా ఎక్కడ బ్యాలెన్స్ లేకుండా కంప్లీట్‌గా సివిల్ వర్క్ అనేది కంప్లీట్ చేసేసుకొని, ఫర్దర్‌గా నెక్స్ట్ స్టెప్స్ మనం పీఓపీ సీలింగ్ అనేది ఫస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ 1. తర్వాత మనం వాల్ కేర్ ఒక 1 ఆర్ 2 కోటింగ్ అనేది కంప్లీట్ చేసేసుకున్న తర్వాత టైల్స్ అలాగే మార్బుల్స్ ఏదో వేసుకుంటే అది కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం మన వాల్ కేర్ వేసిన తర్వాత ప్రైమర్ కానీ లేదంటే పెయింట్స్ అనేది సెకండ్ ఆ తర్వాత స్టెప్స్ అనమాట. మనం ఫస్ట్ అయితే కంప్లీట్గా ఏం చేయాలన్నా సివిల్ వర్క్ అనేది 1% కూడా బ్యాలెన్స్ ఎక్కడ ఉండకూడదు. నేను చేశాను ఆ విధంగా ప్రీవియస్ ప్రాజెక్ట్లో. నేను అన్ని వర్క్స్ ఒకేసారి పెట్టడం వల్ల చాలా ప్రాబ్లం అయితే జరిగింది. ఒక్కొక్క వర్క్ డబుల్ వర్క్ అయితే జరిగింది. అయితే నేనైతే చెప్పడం ఫస్ట్ సివిల్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ వర్క్ అనేవి మనకి ఈజీగా మూవ్ అయిపోతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.